వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న వినుకొండలో పర్యటించారు. తన పార్టీ కార్యకర్తని నడి రోడ్డు మీద అత్యంత దారుణంగా హత్య చేశారు. సో అతని కుటుంబాన్ని పరామర్శించడానికి వినుకొండలో అయితే పర్యటించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన వల్ల జరిగిన పరిణామాలు ఏంటి, ఆ పార్టీకి మంచి జరిగిందా, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందా అనేది చూస్తే కనుక ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందా లేదా అనేది సెకండరీ ఇష్యూగా చూస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొంత మంచి జరిగిందనే చెప్పొచ్చు. ఎలక్షన్స్లో దారుణ ఓటమి తర్వాత ఆ పార్టీ శ్రేణులు కానీ కేడర్ కానీ నాయకులు కానీ తీవ్ర నిస్తేజంలో కూరుకుపోయారు. బయటకు రావడానికి కూడా మొహం చూపించడానికి కూడా సిగ్గుపడే పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో నాయకుడు బయటకు రావడంతో వాళ్ళల్లో కొంత ధైర్యం వచ్చినట్టు కనపడింది. నిన్న వినుకొండ పర్యటనలో అదే క్లియర్గా కనపడింది. తాడేపల్లి నుంచి వినుకొండ వెళ్ళడానికి దాదాపుగా 3 నుంచి 3:30 గంటల సమయం పడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ దాదాపుగా 7 గంటల సమయానికి అయితే అక్కడికి రీచ్ అయింది. సో దారి మొత్తంలో కూడా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి, జగన్మోహన్ రెడ్డితో కరచాలనం చేయడం కోసం ఆ పార్టీ అభిమానులు కానీ శ్రేణులు కానీ రోడ్ల మీదకి వచ్చారు. సో ఖచ్చితంగా ఒక దారుణ ఓటమి తర్వాత పార్టీ కేడర్లో కొంత ఉత్సాహాన్ని నింపిన పర్యటనగా ఇది చూడొచ్చు. నిజానికి బాధితుడి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళుతున్నా సరే జగన్ని చూడడం కోసం ఆయన అభిమానులుగా ఉన్నవాళ్ళు, ఆయన కార్యకర్తలు అయితే బయటకు వచ్చారు. అయితే ఏదేమైనా ఈ ఇన్సిడెంట్ వైసీపీ కొంత నష్టాన్ని కలిగించింది. ఎందుకంటే ఆ పార్టీ కార్యకర్త చనిపోయాడు కాబట్టి పార్టీ పరంగా అది నష్టం. అది ప్రభుత్వానికి ఆపాదించారు వైసీపీ వాళ్ళు, టీడీపీ కార్యకర్త చంపాడు అని చెప్పి. అయితే టీడీపీ కార్యకర్త చంపాడా, వాళ్ళిద్దరు నిజంగా అంతకుముందు వైసీపీలో ఉన్నారా లేదా తర్వాత అతను టీడీపీలోకి వెళ్ళి చంపాడా, ఈ విషయాలన్నీ అప్రస్తుతంగా తీసేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ పర్యటన వల్ల వైసీపీ అయితే కొంత నిద్రావస్థ నుంచి బయటకు వచ్చినట్టు కనపడింది. ఈ పర్యటన తర్వాత వైసీపీ నుంచి చాలామంది నాయకులు బయటకు వచ్చి అయితే మాట్లాడుతున్నారు. అలాగే ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన కార్యకర్తలు, చోటా మోటా నాయకులు కూడా బయటకు రావడం అనేది మొదలుపెట్టారు. సో ఈ పర్యటన అనేది పూర్తిగా నిద్రావస్థలో ఉన్న పార్టీ కేడర్ని, నాయకుల్ని బయటకు వచ్చేలా చేసిందని చెప్పొచ్చు. మరి ఇదే ఊపిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ రోజుల్లో కూడా కంటిన్యూ చేస్తుందా, లేదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి పరిమితం అయిపోతే వాళ్ళు మళ్ళీ అలాగే ఇళ్ళకెళ్ళిపోతారనేది చూడాల్సింది. ఏదేమైనా కానీ వినుకొండ పర్యటన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత ఊపు వచ్చినట్టయితే క్లియర్గా కనపడుతుంది.